tell me what is the difference between delete and truncate? I think same operation, sir. సో మీరు ఇవన్నీ రాసుకోండి. ఓకే, నేనేం చెప్తానో అది రాసుకోండి. ప్రాక్టీస్, ఓకే, డిలీట్ టేబుల్, అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ప్రాక్టీస్ ట్రంకేట్ టేబుల్. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ క్లాస్ మీ ఒక్కరికే, ఓకేనా? మ్యూట్ తీసేయండి. రాసుకుంటున్నారా? మీరు ఏం అబ్జర్వ్ చేయాలి? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ ట్రంకేట్, సార్. ట్రంకేట్. ఓకే, నేను చెప్తాను ఈ క్లాసులో, అది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అంటే ప్రాక్టీస్ చేస్తే ఎక్స్పీరియన్స్ అవుతుంది. డిలీట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది, డిలీట్ టేబుల్ నేమ్ అంటే ఏమవుతుందంటే డేటా డిలీట్ అవుతుంది. ఓకేనా? సో టేబుల్లో డేటా డిలీట్ అవుతుంది, టేబుల్ డీడీఎల్ ఉంటుంది. డీడీఎల్ అంటే ఆ క్రియేట్ టేబుల్ ఉంటుంది కదా, డిపార్ట్మెంట్ టేబుల్, అది ఉంటుంది, డేటా డిలీట్ అవుతుంది. ట్రంకేట్ అన్నా ఏమవుద్దంటే డేటా డిలీట్ అవుతుంది, ఓకే, డీడీఎల్ కూడా ఉంటుంది. సో అయితే ట్రంకేట్ అంటే వన్ గో, ఫాస్ట్ గా అయిపోద్ది. ఇప్పుడు చూడు, అప్పుడు ఇంతకు ముందు ఫ్లాపీలు ఉండేవి చూసారా? ఫ్లాపీలో ఒక ఆప్షన్ ఉండేది క్విక్ ఫార్మేట్ అని. క్విక్ ఫార్మేట్ ఆప్షన్ ఉండేదా? క్విక్ ఫార్మేట్ ఓకే. క్విక్ ఫార్మేట్ అంటే ఫాస్ట్ గా అరేంజ్ చేసేది అనమాట, ఏమైనా ఉంటే. ఆ టైప్ ట్రంకేట్ అనేది ఫాస్ట్ గా అయిపోద్ది. ట్రంకేట్ టేబుల్ నేమ్ ఉంటే ఫాస్ట్ గా డేటాని డిలీట్ చేసేస్తుంది. ఓకేనా? అది మళ్ళీ నువ్వు రోల్ బ్యాక్ చేయలేవు. మీరు డిలీట్ చేసిన డేటాని నువ్వు రోల్ బ్యాక్ చేయొచ్చు. డిలీట్ అంటే అది డిలీట్. సో రెండు కేసుల్లో డేటా డిలీట్ అవుతుంది, డిడిఎల్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే డ్రాప్ కి ట్రంకేట్ కి డిఫరెన్స్ అడుగుతారు. డ్రాప్ అండ్ ట్రంకేట్. డ్రాప్ అంటే డ్రాప్ టేబుల్ ఏమంటే ఏమవుద్ది? డ్రాప్ కంప్లీట్ టేబుల్ డ్రాప్ అయిపోతుంది. సో టేబులే డ్రాప్ అవుద్దా, అందులో డేటా కూడా డ్రాప్ అయిపోద్దా? కంప్లీట్ టేబుల్ సార్, టేబుల్ అంటే ఓకే. సో తర్వాత మళ్ళీ టేబుల్ డిడిఎల్ ఉంటుంది ఏంటి? ఉండదు సార్. సో అదే ట్రంకేట్ అంటే డిడిఎల్ ఉంటుంది సార్, టేబుల్ డిడిఎల్. డేటా అనేది మాత్రమే పోద్ది. ఓకేనా? అది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, డ్రాప్ అండ్ ట్రంకేట్ డిఫరెన్స్ అని రాస్తుంది. డ్రాప్ అండ్ ట్రంకేట్ అంటే అది మీరు అబ్జర్వ్ చేయాలి. డ్రాప్, ట్రంకేట్, డిలీట్, ట్రంకేట్. నెక్స్ట్ డిడిఎల్స్ తర్వాత డిఎంఎల్స్ అంటాం. డిఎంఎల్స్ అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. తెలుసు కదా, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, ఆర్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఫ్రమ్ అనదర్ టేబుల్. ఓకే, ఒక టేబుల్లోకి ఇంకొక టేబుల్లో నుండి డేటాని ఇన్సర్ట్ చేయడాన్ని ఇన్సర్ట్ సెలెక్ట్ అంటాం. తెలుసు కదా? అది ఇన్సర్ట్. అప్డేట్ అంటే అప్డేట్ టేబుల్. ఓకే, ఏదైనా వాల్యూని అప్డేట్ చేయాలంటే అప్డేట్ వాడతాం. డిలీట్ అంటే ఏదైనా డేటాని డిలీట్ చేయాలంటే డిలీట్ వాడతాం. ఓకే, ఇవి డిఎంఎల్స్ అంటాం. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్స్ డిఎంఎల్స్ అంటాం. ఓకే, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. DML stands for data manipulation language. నెక్స్ట్ చెప్పండి, ఏ జాయిన్స్ ఉన్నాయి చెప్పండి. జనరల్ ఏ డేటాబేస్ లోనైనా, మిమ్మల్ని ఇక్కడే అని చెప్పట్లేదు, ఏ డేటాబేస్ లోనైనా ఏ జాయిన్స్ ఉంటాయి చెప్పండి. ఈక్వి జాయిన్స్, కార్టీసియన్ జాయిన్, అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్, సెల్ఫ్ జాయిన్. ఓకే, మీరు చెప్పేది టెక్స్ట్ బుక్ డెఫినేషన్ అని అర్థమైపోతుంది. సో అందుకే నేను యాక్చువల్గా ఈ సెషన్ మీకోసం సెపరేట్గా చెప్తున్నా. సో ఎవరైనా జాయిన్స్, డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది, జాయిన్స్ ఇన్ రెడ్షిఫ్ట్. సో వాడు ఏమడుగుతాడంటే, కెన్ యూ టెల్ మీ వాట్ ఆర్ ద డిఫరెంట్ జాయిన్స్ యూ నో అనగానే మీరు ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్, రైట్ అవుటర్, ఫుల్ అవుటర్, ఈ 4 చెప్పాలి. ఓకేనా? సో రియల్ టైంలో ఈ 4 వాడతారు ఎక్కువ.
Okay, so yeah, మీరు ఏం చెప్తారండి? There are different joints, but the most widely used joints are inner join, left outer, right outer, pull outer అని చెప్పాలి. సో లెఫ్ట్ అవుటర్ జాయిన్ నే లెఫ్ట్ జాయిన్ అని కూడా అంటారు. ఓకే, సో రైట్ అవుటర్ జాయిన్ ని సో రైట్ జాయిన్ ఎలాగైనా వాడచ్చు అనమాట. లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ జాయిన్, రైట్ అవుట్ ఎలాగైనా రాయొచ్చు. ఓకే ఎలా రాసినా పని చేస్తాయి. ఓకే, సో మీరు లెఫ్ట్ అవుటర్ అనే ప్రాక్టీస్ చేయండి. లెఫ్ట్ అవుటర్ జాయిన్, ఓకే, రైట్ అవుటర్ జాయిన్ అలా రాసుకోండి. సో ఫుల్ అవుటర్ జాయిన్. ఓకే, సో అయితే ఇప్పుడు మేము ఆఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ ఆల్సో హ్యావ్ జాయిన్ లైక్ సెల్ఫ్ జాయిన్ అని కూడా పెట్టండి, చెప్పండి. అంటే మీకు ఎక్స్ట్రా తెలుసు. అండ్ నెక్స్ట్ వన్ is self join, and another join is Cartesian product join. Cartesian product, and దీన్ని product join or product join అని కూడా అంటారు. ఓకే, Cartesian product join అంటారు, దీన్ని product join అంటాం. ఓకే, సో ఇవి చాలా రేర్ గా వాడతారు. సో యాక్చువల్గా ప్రోడక్ట్ జాయిన్ అండ్ కార్టీజియన్ ప్రోడక్ట్ జాయిన్ ఆర్ ప్రోడక్ట్ జాయిన్ అనేది అంటే ఏంటంటే మల్టిప్లై అయిపోద్ది డేటా. రెండు టేబుల్ జాయిన్ చేస్తే అసలు. ఓకే, ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి చెప్పండి? అంటే సార్ ఇన్నర్ జాయిన్ చూడలేదు సార్ నేను. అంటే నేను యూట్యూబ్ లో చూసిందంతా ఓన్లీ ఈక్వి జాయిన్, కార్టీజియన్ జాయిన్, అవుటర్ ఇన్నర్ జాయిన్, సెల్ఫ్ జాయిన్. ఓకే, ఈ ఇన్నర్ జాయిన్ నే ఈక్వి జాయిన్ అంటాం. ఓకే సార్. ఓకేనా? అంటే ఈక్వి జాయిన్ అయితే సార్ 2 tables జాయిన్ చేసి డేటా క్యాప్చర్ చేయొచ్చు. సో అదే ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా చూసారా? సో మీకు ఈక్వి జాయిన్ అంటే తెలుసు. సో ఇదే అన్నమాట ట్రిక్. వాడు ఇన్నర్ జాయిన్ అంటాడు, మీరు తెలియదు అంటారు. బట్ యాక్చువల్గా మీకు తెలుసు ఈక్వి జాయిన్. ఓకే, ఇన్నర్ జాయిన్ అంటాం. ఇప్పుడు వాడు ఇన్నర్ జాయిన్ అన్నా మీరు చెప్పాలి, తెలియదు అని అనకూడదు. ఓకేనా? ఇన్నర్ జాయిన్ లో ఏమవుతుంది చెప్పండి? 2 tables ని జాయిన్ చేసి డేటా క్యాప్చర్ చేయొచ్చు సార్ త్రూ యూనిక్ ఐడి. ఎనీ యూనిక్ ఐడి తీసుకోండి సార్. ఓకే, సో నేను అప్పుడు మీకు ఏదో ఎక్సర్సైజ్ ఇచ్చాను, అంటే ఎక్కువ క్వశ్చన్లు పంపించాను కదా. సార్ అందులో 20 క్వశ్చన్ల వరకు చేశారు. రైట్ క్వెరీ టు ఇవన్నీ ప్రాక్టీస్ చేశారా? అంటే ఫస్ట్ 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి సార్. ఇందులో ఫస్ట్ 20 క్వశ్చన్స్ లో కూడా ఒకటి టేబుల్ రోస్ కన్వర్ట్ చేయడం ఉంది సార్. కన్వర్ట్ రోస్ ఇంటూ కాలమ్స్, కాలమ్స్ ఇంటూ రోస్, దాన్ని పైవట్ అనే ఆప్షన్స్ తో కన్వర్ట్ చేయొచ్చు అనేది ఉంది సార్. ఓకే ఓకే ఓకే, జస్ట్ సెకండ్. సో ఇదే కదా మీకు పంపించింది, ది మోస్ట్ ఇంపార్టెంట్ రెడ్ షిఫ్ట్ ఎస్క్యూఎల్ క్వెరీస్ అనేది. అదే పంపించాను. క్రియేట్ టేబుల్, క్రియేట్. సో ఇందులో చూడండి, రైట్ ఏ క్వెరీ టు ఐడెంటిఫై డూప్లికేట్ రికార్డ్స్, ఇవన్నీ చెప్పానా? చెప్పానంటే రాయమని చెప్పాను కదా, రాశారా? రాశాను సార్. ఓకే ఓకే, దీనికి ఆన్సర్ ఇప్పుడు చూపిస్తారా? ఈ క్వశ్చన్లు వస్తే మీకు మొత్తం ఎస్క్యూఎల్ వచ్చినట్లే. ఇగో చూడండి, గెట్ ఆఫ్ 5th salary, ఓకే, లీస్ట్ 5 salaries. సో ఇగో ఇవి జాయిన్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి. యువర్ నాట్ మేనేజర్స్ యూజింగ్ సబ్ క్వెరీ, యూజింగ్ కొటెడ్ సబ్ క్వెరీ. ఓకే, సో సరే యూజింగ్ జాయిన్స్ అయితే క్వైరీ రాసాను సార్. సబ్ క్వైరీ కూడా రాసాను సార్. కోరిలేటెడ్ క్వైరీ 9th క్వశ్చన్ రాయలేకపోయాను సార్. కోరిలేటెడ్ సబ్ క్వెరీ నేను యాక్చువల్గా చెప్తాను. ఇవి చూపించగలరా ఇప్పుడు? సార్ నేను కంట్రోల్ ఇస్తాను, ఒకసారి చూపించండి ఆన్సర్ ఏమైనా రాశారు అనేది. కంట్రోల్ ఇచ్చాను చూడండి. ఓకే, 1 by 1 చూపించండి. మీరు చెప్పి కరెక్ట్ చేస్తాను.
సార్ క్వశ్చన్ వైజ్ ప్రిపేర్ చేస్తాను సార్ అలా. ఓకే, ఒక క్వశ్చన్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోండి. సార్ క్రియేట్ టేబుల్ ఈఎంపీ టేబుల్ నేమ్ సార్, ఈఎంపీ ఐడి, ఈఎంపీ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ శాలరీ, హైర్ డేట్ సార్. Next, the query is creating table name, table name EMP sir. EMP ID is ఇంటి తీసుకున్నాను సార్. ఈ నేమ్ varchar. ఓకే ఓకే, అర్థమైంది. తర్వాత ఇన్సర్ట్ వాల్యూస్ చేశారు, అయిపోయింది. నెక్స్ట్ క్రియేట్ మేనేజర్ టేబుల్. ఎస్ సార్. క్రియేట్ Okay. టేబుల్ నేమ్ మేనేజర్ ఐడి varchar మేనేజర్ నేమ్. అయిపోయింది, అర్థం అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సార్ క్రియేట్ టేబుల్ డిపార్ట్మెంట్ సార్. థర్డ్ క్వశ్చన్ is insert 4 records to DEPT table Okay, including one అర్థం duplicate అయిపోయింది. record. నెక్స్ట్ Write a query to identify duplicate records from EMP table sir. Select EMP ID, count of EMP ID from EMP1 and EMP1 అని తీసుకున్నా సార్ టేబుల్ నేమ్. Group by EMP ID having count of EMP ID greater than 1 and means EMP ID డూప్లికేట్ అంటే గ్రేటర్ దాన్ 1 కన్నా ఎక్కువ ఉంటే చూపించమని క్వైరీ డిజైన్ చేస్తాం సార్. ఓకే, ఇగో ఈ క్వశ్చన్ మీరు నిద్రలో అడిగినా వచ్చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనుకోవద్దు. ఇప్పుడు ఇది ఎన్నో క్వశ్చన్ ఇది థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ టేబుల్ క్రియేషన్ ఫస్ట్ క్వశ్చన్ సార్. టేబుల్ క్రియేషన్ తర్వాత ఫస్ట్ క్వశ్చన్ కదా. ఇక్కడ నుండి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ నిద్రలో అడిగినా వచ్చేయాలి. ఇది 100% అడుగుతారు ఈ క్వశ్చన్, అందుకే ఇచ్చాను ఈ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇది నాకు తెలిసి మీరు చూసి రాసి ఉంటారా ఫస్ట్ టైం కాబట్టి. అంటే ఈ డూప్లికేట్ కొన్ని అయితే నేను చూసి ప్రిపేర్ చేస్తాను సార్, గూగుల్లో సెర్చ్ చేసి. కొన్ని అయితే నేను ఓన్ గానే రాస్తాను సార్. ఈ శాలరీ హైక్ చేయడం సార్, ఇవన్నీ నేను టాలీ అయింది లేదా చూసుకున్నారు కదా, అంటే డూప్లికేట్స్ వచ్చేయండి. సార్. సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు డూప్లికేట్స్ అన్నాం కదా, డూప్లికేట్ రికార్డ్స్ టేబుల్ ఇన్సర్ట్ చేసి ఆ రికార్డ్స్ అవుట్పుట్ వచ్చే లేదా చూసుకోవాలి. రిజల్ట్ కూడా తీసుకున్నాం సార్. అది సరిపోయిందిలే, నాకు క్వెరీ చూడగానే తెలిసింది. సో ఆ విధంగా ఉండాలి. ఓకే, రైట్ క్వెరీ టు ఐడెంటిఫై డూప్లికేట్ రికార్డ్స్ అంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ ఫ్రమ్ టేబుల్ నేమ్ గ్రూప్ ఎంప్లాయీ హ్యావింగ్ కౌంట్ ఆఫ్ ఓకే ఎంప్లాయీ గ్రేటర్ దెన్ 1. అలా మీకు ఏ టేబుల్ అడిగినా వచ్చేయాలి. ఓకేనా? సో చూడకుండా వచ్చేయాలి. ఫస్ట్ టైం చూసి రాయడం అనేది కరెక్ట్. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ టైం అనేది లెర్నింగ్. సెకండ్ టైం నుండి మీరు చూడకుండా రాయగలరు ఏ టేబుల్ ఇచ్చినా. ఓకే, నెక్స్ట్ సేమ్ డిపార్ట్మెంట్ టేబుల్ మీద కూడా అప్లై చేస్తాం సార్. అంటే 1 డూప్లికేట్ వాల్యూ. నేను దానికి క్వశ్చన్ అడిగాను. నేను ఫైండ్ డూప్లికేట్ రికార్డ్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ టేబుల్ అన్నానా? ఓన్లీ ఈఎంపీ టేబుల్ అని సార్, ఎంప్లాయీ టేబుల్ అన్నారు సార్. ఓకే, మీరు డిపార్ట్మెంట్ టేబుల్ కూడా కనుక్కున్నారు. నెక్స్ట్ write a query to delete duplicate records from the EMP table అన్నారు సార్. ఇది క్వశ్చన్ అయితే నాకు గూగుల్లో చూసాను కానీ అర్థం కాలేదు సార్, అది ఒకటే బ్లాంక్ వదిలేసుకున్నాను సార్. గూగుల్లోను యూట్యూబ్లో చూసాను కానీ సార్, నాకు అంటే దాంట్లో రో ఫంక్షన్ యూజ్ చేస్తారు సార్. రో ఐడియా? ఎస్ సార్, రో ఐడి యూజ్ చేస్తారు. అది క్లారిటీ లేదు సార్. రన్ చేసి చూసారు కదా, రాలేదా? రాలేదు సార్. సేమ్ అంటే యూట్యూబ్లోను గూగుల్లోను సెర్చ్ చేసిన సేమ్ క్వైరీ రన్ చేస్తాను సార్, అది ఎర్రర్ వస్తుంది సార్. రో ఐడి రో ఐడి మీద ఏదో ఎర్రర్ వచ్చింది సార్, ఐ ఫర్గాట్ ఇట్. ఓకే, కూల్. అలాంటివి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో రో ఐడి వాడితే పని చేయట్లేదు కాబట్టి రైట్ క్వెరీ టు డిలీట్ డూప్లికేట్ రికార్డ్స్ కి వేరే మెథడ్ పెట్టాలని మీకు ఆలోచన రావాలి. ఓకే, నెక్స్ట్ write a query to give 50% salary hike to all employees. Yes sir. Update table name sir, set value salary equal to salary plus salary into 0.5% sir, and 50%.
రైట్ రైట్ వెరీ గుడ్ లాజిక్ సూపర్. అదే ఎందుకు శాలరీ ప్లస్ చేస్తున్నావు? అంటే యాక్చువల్ శాలరీకి ప్లస్ అవ్వాలి కదా సార్. యాక్చువల్ శాలరీ ప్లస్ శాలరీ అది 0.5%. అంటే 50% మనం క్యాల్కులేషన్ చేసి దాన్ని యాక్చువల్ శాలరీకి యాడ్ చేయాలి. ఇప్పుడు చూడు మనం అసలు అంటే ఐ మీన్ వడ్డీకి ఇచ్చిన తర్వాత వడ్డీ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి అసలు అవుతుంది కదా ఆ టైప్ లో. నీకు 50% హైక్ వచ్చిందంటే హైక్ ప్లస్ నీ ఒరిజినల్ శాలరీ కలిపితే నేను న్యూ శాలరీ అవుతుంది. అంతే కదా? అలాగా ఓకే సూపర్. Next, write a query to give 60% salary hike to all employees working for sales department, sir. Same query design sir, where department number equal to 30. The 30 is sales department, sir. అలా రాయకూడదు ఇది. 30 సేల్స్ డిపార్ట్మెంట్ అని ఎలా తెలుస్తుంది? నీ ఎంప్లాయీ టేబుల్ చూడగానే అది 30 సేల్స్ డిపార్ట్మెంట్ అని ఎలా తెలుస్తుంది? Sir, that's why a little confused, sir, because the department యాక్చువల్గా ఓన్లీ సేల్స్ అనేది డిపార్ట్మెంట్ దానికి దీనికి జాయిన్ చేసి రాయాలి సార్. డిపార్ట్మెంట్ టేబుల్లో సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా సార్, దీన్ని జాయిన్ చేసి రాయాలి సార్. అది జాయిన్ చేసిన రాయొచ్చు, లేదంటే సబ్ క్వెరీస్ అయినా వాడి రాయొచ్చు. మీరు డైరెక్ట్ గా 30 అంటే నీకు తెలియదు కదా ఏ డిపార్ట్మెంట్ నెంబర్ ఏ డిపార్ట్మెంట్ కో. సార్ అదేముంది సబ్ క్వెరీ వాడు వేరే డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ రాయి, కింద రాయి చెప్తాను. సో సేల్స్ డిపార్ట్మెంట్ అని క్లియర్ గా రాశాడు. పైన 2 టేబుల్స్ ఇచ్చాడు, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ టేబుల్స్ 2. లేదు మొత్తం క్వెరీ రాయి. అప్డేట్ ఈఎంపి అని పెట్టి నువ్వు వేరు పెడితే నీకు ఎలాగ వస్తుంది రాయి. 1-2 సార్లు రాస్తే మంచిదే. అలాగే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారుగా. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ అని పెట్టి సబ్ క్వెరీ ఓపెన్ చేయి. అంటే డిపార్ట్మెంట్ నెంబరు ఇందులో ఉండాలి. ఎందులో ఉండాలి? ఇప్పుడు రాయి సేల్స్ డిపార్ట్మెంట్ క్వెరీస్ లో సేల్స్ డిపార్ట్మెంట్ నెంబర్ సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ డిపిటి. select DPT number from DPT where D name equals to sales. ఈ క్వెరీ ఏంటో అర్థమైందా? సార్ డిపార్ట్మెంట్ నెంబర్లో సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకుని దీనికి మ్యాచ్ చేయమంటున్నాం సార్. యాక్చువల్గా సబ్ క్వెరీ ఇది, దీన్ని సబ్ క్వెరీ అంటాం. అంటే ఏదైనా క్వెరీ వేర్ క్లాజ్ లో ఎక్కడైనా స్టార్ట్ అయింది అనుకో, దాన్ని సబ్ క్వెరీ అంటాం. ఏది ఎక్కడుంది సబ్ క్వెరీ? సెలెక్ట్ చేయండి. సబ్ క్వెరీ ఎక్కడుంది? సెలెక్ట్ సబ్ క్వెరీ ఎక్కడుంది ఇందులో? అది. సో సబ్ క్వెరీస్ ఏం చేస్తాయి అంటే ఫస్ట్ సబ్ క్వెరీ రన్ అవుద్ది. అంటే సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఫ్రమ్ డిపిటి వేర్ డి నేమ్ ఈక్వల్స్ టు సేల్స్. అప్పుడు ఏ నెంబర్ వస్తుంది చెప్పండి? అక్కడ ఇక్కడ 30 వస్తుంది సార్. 30 వస్తుంది. సో అప్పుడు అప్పర్ క్వెరీ అంటే పేరెంట్ క్వెరీ, దీన్ని చైల్డ్ క్వెరీ, అప్డేట్ ని పేరెంట్ క్వెరీ అంటాం. లేదంటే దీన్ని సబ్ క్వెరీ, దాన్ని మెయిన్ క్వెరీ అలాగ అంటాం. జనరల్ గా పేరెంట్ క్వెరీ, చైల్డ్ క్వెరీ అంటారు. ఓకే. సో ఫస్ట్ సబ్ క్వెరీ రన్ అయిపోయి ఇక్కడ 30 వచ్చింది కదా, అప్పుడు అప్డేట్ ఎంపీ సెట్ శాలరీ ఈక్వల్స్ టు అని పెట్టి అదేమవుద్దంటే ప్రతి వాల్యూని దీంతో కంపేర్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 రికార్డులు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ రికార్డ్ 10 అనుకో, 10 ఇందులో ఉందా అని చూస్తుంది, 10 ఇన్ అని చూస్తుంది. ఇన్ 30 కాదు, నెక్స్ట్ 20 ఇన్ కాదు అంటే అవన్నీ డిస్కార్డ్ చేసేస్తుంది.
నెక్స్ట్ ఓకే సార్. 30 ఇన్ అనుకో, 30 ఇన్ కదా, 30 ఇన్ 30 కదా, ఎస్ సార్. అప్పుడు అలా మ్యాచ్ అయిన రికార్డ్స్ ని తీస్తుంది. అర్థమైందా? ఓకే సార్. అర్థమైందా? ఎస్ ఎస్ సార్. మరి మ్యాచ్ అవ్వని రికార్డ్స్ ఏమవుతాయి? అవి డిస్కార్డ్ అవుతాయి కదా సార్. కరెక్ట్, అవి డిస్కార్డ్ అవుతాయి. ఓకే, ఇన్ ఎస్. అలా పనిచేస్తుంది అనమాట. ఓకే ఓకేనా? సార్. ముందు సబ్ క్వెరీస్ లో ఉన్న వాల్యూ అది ఉంటది కదా, అప్పుడు ఓకే. పేరెంట్ క్వెరీలో ఒక్కొక్క వాల్యూని ఇందులో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉంటే అది అవుట్పుట్ లో వస్తుంది, లేకపోతే రిజెక్ట్ అయిపోతుంది, అంటే ఓకే డిస్కార్డ్ సార్. అయిపోతుంది. సార్ ఇక్కడ వేరే డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ అన్నాం కదా సార్, ఈక్వల్ టు యూజ్ చేయకూడదు సార్ అయితే. ఈక్వల్ టు వాడితే నీకు సబ్ క్వెరీలో ఒక వాల్యూ వస్తే, ఈక్వల్ టు అనేది ఒక వాల్యూ ఇచ్చినప్పుడే వాడాలి. ఓకే సార్. లేదంటే ఇప్పుడు సబ్ క్వెరీలో నీకు 2-3 వాల్యూస్ వచ్చాయి అనుకో, అప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఒక వాల్యూనే కదా కంపేర్ చేయడానికి కదా వాడతారు. అవును సార్. అవును సార్. 2-3 వాల్యూతో 2 ఈక్వల్స్ టు 2 అనొచ్చు, లేదంటే 2 ఈక్వల్స్ టు 2, 3, 4 అనొచ్చు ఏంటి. నో సార్. అలా మీరు అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, షూర్ సార్. ఇన్నులో ఒక వాల్యూ ఉంటే ఏమొస్తుంది, ఇన్ క్లాజ్ లో 2-3 వాల్యూస్ ఉంటే ఏమొస్తుంది. ఓకే సార్. మీకు ఇన్ పెట్టగానే అది ఫెయిల్ అయిపోద్ది, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. సో మీకు ఏ డౌట్ వచ్చినా అది ఎగ్జిక్యూట్ చేసి పారేయడమే. ఎస్ ఆ సార్. విధంగా మనం నేర్చుకుంటాం. లేదంటే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయలేదు అనుకో, రేపు అదే క్వశ్చన్ వాడు అడుగుతాడు. అవును లేదంటే సార్. ఇదే మిస్టేక్ మీరు చేస్తారు, అక్కడ ఇందుకు బదులు ఈక్వల్ టు పెడతారు, అంటే వాడు మిమ్మల్ని తీసి పారేస్తాడు. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. ఇన్నే పెట్టాలి, సబ్ క్వెరీస్ వాడినప్పుడు ఇన్ని పెట్టాలి. ఓకే సార్. ఓకేనా? సో ఓకే, అది ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ క్రియేట్ టేబుల్ ఈఎంపి టెంప్ టేబుల్ యాజ్ సేమ్ యాజ్ ఈఎంపి టేబుల్ సార్. అంటే టేబుల్ ఈఎంపి టేబుల్ నుంచి ఈఎంపి అండర్ స్కోర్ టెంప్ టేబుల్ క్రియేట్ చేయమన్నా సార్, విత్ డేటా వితౌట్ డేటా సార్. ఓకే. ఫస్ట్ క్వైరీ సార్, క్రియేట్ టేబుల్ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP1 సార్. అంటే EMP2 EMP1 కింద తీసుకున్నాను సార్ టేబుల్ సార్. వేర్ అదే వేర్ క్లాజ్ 1 ఈక్వల్ టు 2 తీసుకున్నాను. అదేం క్రియేట్ చేస్తుంది ఇది? వితౌట్ డేటా సార్, వితౌట్ డేటా క్రియేట్ చేస్తుంది సార్. సేమ్ టేబుల్ విత్ క్యారెక్టర్ డేటా టైప్స్ అండ్ క్యారెక్టర్. ఓకే. క్రియేట్ టేబుల్ EMP3 యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP1 విత్ ఆల్ డేటా సార్. EMP1 కంప్లీట్ డేటాని EMP3లోకి తీసుకుంటుంది సార్ ఈ క్వైరీ అయితే. ఓకే. Next, write a query to get all the employees who are not managers sir. Select star from EMP1 where job name not in managers. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా రాశారు? క్వెరీ టు గెట్ ఆల్ ఎంప్లాయీస్ హు ఆర్ నాట్ మేనేజర్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP1 వేర్ జాబ్ నేమ్ నాట్ ఇన్ మేనేజరా? ఏది టేబుల్ చూపించండి, ఎంప్లాయీ టేబుల్ ఎలా క్రియేట్ చేశారు? అంటే సార్ ఇది టేబుల్కి సంబంధం లేకుండా రాశాను సార్. అంటే మీరు ఇచ్చిన టేబుల్కి ఈక్వల్ ఉండదు సార్. అంటే ఎప్పుడు రాకుండా ఎలా రాసేస్తావు బాస్? అంటే సార్ మరి మేనేజర్ టేబుల్ క్రియేట్ చేయమన్నారు కదా సార్. మేనేజర్ టేబుల్కి ఎంప్లాయీ టేబుల్కి మ్యాచ్ చేయడానికి ఏమీ ఐడియా లేదు సార్. అంటే యూనిక్ ఐడియా లేకపోతే ఎందుకు లేదు? ఏది వెళ్ళి చూపించు. సార్ ఇది ఎంప్లాయీ టేబుల్ సార్. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్ నంబరు, శాలరీ, హైర్ డేట్ సార్. మేనేజర్ ఇందులో మేనేజర్ టేబుల్లో మేనేజర్ ఐడి, మేనేజర్ నేము, డిపార్ట్మెంట్ నెంబర్, శాలరీ, హైర్ డేట్ సార్. సో నా క్వశ్చన్ ఏంటి? హూ ఆర్ నాట్ మేనేజర్స్ ఇన్ ఎంప్లాయీ టేబుల్ సార్. ఓకే, అప్పుడు అసలు మీకు ఇక్కడ ఒక లాజిక్ అర్థం అవ్వాలి. IT జాబ్ అంటే ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండదు.
అందులో ఓకే సార్. కొద్దిగా బిజినెస్ లాజిక్ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడు, మేనేజర్ కూడా ఎంప్లాయీ కాదా? ఎస్ సార్. మేనేజర్ ఏమైనా ఎంప్లాయీ కాకుండా వేరే లిస్ట్ లో ఉంటాడు ఏంటి? నో సార్. ఆ? నో సార్. కాబట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే మేనేజర్ రికార్డ్స్ కూడా పైన ఎంప్లాయీ టేబుల్లో ఉంటాయి, పైకి పో. సో ఆ లాజిక్ మీకు అర్థం అవుతుందా అర్థం అవుతుందని నేను ఆ క్వశ్చన్ ఇచ్చాను. చూడు, పైన ఇన్సర్ట్ చేశారా Yes, 5 sir. రికార్డ్స్, ఎన్ని రికార్డ్స్? 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశారు కదా Yes, ఇంటి sir. ఎంప్లాయీ టేబుల్. సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ ఉంది, గూగుల్ ఉంది. గూగుల్లో 10 లక్షల ఎంప్లాయీస్ ఉన్నారు అనుకో, 10 లక్షల మేనేజర్లు ఉండరేటి? ఉండొచ్చు సార్. ఉండొచ్చేటి? ఎంప్లాయీ, విపి, డైరెక్టర్ అందరూ అందులో ఉంటారు. ఆ 10 లక్షల ఎంప్లాయీస్ లోనే వాళ్ళు ఎంప్లాయీసే కదా. ఎస్ సార్. ఉంటారా ఉండరా? ఉంటారు సార్. ఎంప్లాయీ టేబుల్ అన్నప్పుడు కిందన పనిచేసే ఆఫీస్ స్టాఫ్ నుండి పైన పనిచేసే డైరెక్టర్ వరకు అందరూ ఉంటారు ఆ టేబుల్లో. అవును సార్. మేనేజర్ అనే టేబుల్ సెపరేట్ గా ఎందుకు క్రియేట్ చేసామంటే మేబీ ఏదైనా స్పెషల్ నీడ్ కోసం అలా క్రియేట్ చేస్తారు. అందులో ఓన్లీ మేనేజర్స్ ఉంటారు. ఎస్ సార్. కానీ ఈ మేనేజర్స్ కూడా ఆ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న రికార్డ్సే ఉంటాయి. అర్థమైందా? ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1126 సింధు అనేవాడు మేనేజర్ అనుకో, అది ఈ ఓకే. మేనేజర్ టేబుల్లో ఉండాలి. ఓకే సార్. మీకు అర్థమైందా? ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు 1129 మహేష్ అనేవాడు మేనేజర్ అనుకో, ఆ మహేష్ అనేవాడు కూడా మేనేజర్ టేబుల్లో ఉంటది. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ అంటే ఇప్పుడు మీకేం అర్థమైంది అదే డిస్కషన్ వల్ల? మేనేజర్ టేబుల్లో ఉన్న డేటా ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డేటా ఉంటది, బట్ మేనేజర్లు తక్కువ మంది ఉంటారు కదా. అవును సార్. సో ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆ రికార్డ్స్ మాత్రం ఉంటాయి. ఇప్పుడు రాయగలవా క్వరీ హూ ఆర్ ఎంప్లాయీస్ హూ ఆర్ నాట్ మేనేజర్స్ అనేది? సార్ మరి ఇక్కడ మేనేజర్ టేబుల్లో ఐడి ఏమీ మ్యాచ్ అవ్వట్లేదు కదా సార్, ఎంప్లాయీ టేబుల్కి ఎందుకు మేనేజర్. మ్యాచ్ అవుతుంది? నీకు అదే చెప్తాను. మేనేజర్ ఐడి అంటే ఎంప్లాయీ ఐడి, ఇక్కడ మేనేజర్ ఐడి అవుద్ది. ఓకే. ఇప్పుడు ఎంప్లాయీ. మేనేజర్ నేమ్, ఇక్కడ మేనేజర్ నేమ్ అన్నాం, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న నేమే ఇక్కడ మేనేజర్ నేమ్ అంటున్నాం. ఎస్ సార్. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు మేనేజర్ టేబుల్లో ఉంది, ఆ డిపార్ట్మెంట్ ఏమైనా మారుతుందా? ఓకే సార్, అంటే నేను సార్, డిఫరెంట్గా తీసేసుకున్నాను సార్, దానివల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్ నాకు యాక్చువల్లీ. నాకు అర్థమైంది కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ ఏమైనా వేరేగా ఉంటుంది మేనేజర్ టేబుల్లో. బట్ ఫర్ ఎగ్జాంపుల్ సింధు మహేష్ ఉన్నారు, మేనేజర్ ఎస్. టేబుల్లో వాడి రికార్డు ఉంటే వాడి నేమ్ ఏమైనా మారుతుందా? నో సార్. డిపార్ట్మెంట్ ఏమైనా మారుతుందా? నో సార్. శాలరీ ఏమైనా మారుతుందా? ఆ జాయినింగ్ డేట్ మారుతుందా? నో సార్. ఏం మారవు కదా. ఓన్లీ మనం ఆ డేటాని వేరే టేబుల్లో ఓన్లీ మేనేజర్ ఒక సెపరేట్ టేబుల్లో పెట్టాం అంతే. ఎస్ సార్. ఓకేనా? సో అదే ఇప్పుడు సార్. రాయగలవా? ఎస్ సార్, నేను కన్ఫ్యూజ్ అయ్యి మేనేజర్ ఐడి డిఫరెంట్ తీసేసుకున్నాను సార్, దానివల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఎలాంటి యూజ్ కేసెస్ మీకు అర్థం అవ్వాలని నేను అది ఇచ్చాను. అసలు మీరు అలా ఆలోచిస్తారా ఆలోచించరా అని. అది సార్. అర్థమైందా? సో మేనేజర్ డేటా అంటే వేరేగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీలో 1,00,000 ఎంప్లాయీస్ ఉంటే అందులో 100 మంది మేనేజర్స్ ఉంటే మేనేజర్ 100 మంది టేబుల్స్, ఐ మీన్ 100 రికార్డులు వేరేగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మేనేజర్స్ కాబట్టి వాళ్ళకి స్పెసిఫిక్ మీటింగ్స్ ఇంకేమైనా ఉంటాయి. వాళ్ళు ఓకే పీపుల్ సార్. మేనేజ్మెంట్ చేస్తారు కాబట్టి. ఓకే సార్. ఓకే, కానీ ఆల్ ఎంప్లాయీ ఐడి నేమ్ అన్ని సేమే కదా, ఎంప్లాయీ టేబుల్ ఉన్నట్లే ఉంటాయి. ఎస్ సార్. అంతే కదా. ఎస్ సార్. అది. సో ఇప్పుడు కెన్ యూ రైట్ ఏ క్వెరీ టు ఫైండ్ ది ఎంప్లాయీస్ ఆర్ నాట్ మేనేజర్స్ అంటే ఎలా రాస్తారు? రాయ్ కిందనే. సార్ ఒకసారి చెప్పండి సార్, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది సార్.
నేనేం అడిగాను, క్వెరీ ఏంటి? ఓన్లీ మేనేజర్ డీటెయిల్స్ సార్ ఇన్ ఎంప్లాయీ టేబుల్. పైన క్వెరీ ఉంది కదా, చదువు. So write a query to get all the employees who are not managers. అంటే ఏం అర్థమైంది నీకు? మేనేజర్స్ ఎవరైతే కారో వాళ్ళ డీటెయిల్స్ మనం క్యాప్చర్ చేయాలి సార్. ఓకే, అప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అంటే అందులో ఎంప్లాయీస్ అందరూ వచ్చేస్తారు. అంటే మేనేజర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు ఆ టేబుల్లో కదా. అందులో నుండి మేనేజర్స్ ని ఫిల్టర్ చేయండి. వేర్ ఎంప్లాయీ ఐడి నాట్ ఇన్ సబ్ క్వెరీ సార్. సబ్ క్వెరీ రాసి సబ్ క్వెరీలో ఏం పెడతారు? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ మేనేజర్ టేబుల్ సార్. స్టార్ పెడితే అన్ని కాలమ్స్ వస్తాయి. నువ్వు వేర్లో ఏ కాలం పెట్టావో ఆ కాలం ఇక్కడ సెలెక్ట్ చేయాలి సార్. మేనేజర్ ఐడి సార్. ఇప్పుడు ఈ క్వెరీ ఎలా పనిచేస్తుంది చెప్పండి సార్. ఫస్ట్ ఇక్కడ మేనేజర్ ఐడి ఏమేమి ఉన్నాయో అవి అన్నీ తీసుకుంటాం సార్. ఇన్నర్ క్వెరీలో సార్ అవి ఇక్కడ ఈఎంపి ఎంప్లాయీ టేబుల్లో ఉన్నాయో లేదో చెక్ చేస్తారు సార్. ఉంటే కనుక ఆ వాల్యూస్ని తీసుకోవచ్చు సార్. నాట్ ఇన్ అన్నాం కదా సార్, వేరే ఎంప్లాయీ ఐడి నాట్ ఇన్, మేనేజర్ ఐడి అన్నాం కదా సార్. ఇందులో ఉన్న వాల్యూస్ని తీసుకోవచ్చు సార్. అంటే ఎలా పని చేస్తుంది చెప్పండి ఈ క్వెరీ, మళ్ళీ చెప్పండి. ఈ క్వైరీ సబ్ క్వైరీ అయితే సార్ మేనేజర్ డీటెయిల్స్, మేనేజర్ ఐడి డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాం సార్. అంటే మేనేజర్ టేబుల్లో ఉన్న డీటెయిల్స్ ఐడితో డీటెయిల్స్ అన్నీ తీసుకుంటాం సార్. వాటిని ఎంప్లాయీ ఐడితో మ్యాచ్ చేస్తాం సార్. ఎంప్లాయీ ఐడిలో ఉంటే కనుక మనకు వాల్యూస్ తీసుకోవచ్చు సార్, లేని వాల్యూస్నే తీసుకుంటాం సార్. అలా చెప్పకూడదు, నువ్వు రివర్స్ లో చెప్తున్నావు. ఫస్ట్ సబ్ క్వెరీ రన్ అయ్యి వాల్యూ తీసుకుంటది, అక్కడ వరకు కరెక్టే. ఓకే సార్. ఓకే, తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, అప్పుడు ఎంప్లాయీ టేబుల్లో రికార్డ్ తీసుకొని దీంతో కంపేర్ చేస్తాను. దీన్ని దాంతో కంపేర్ చేస్తుంది అంటున్నావు. ఓకే సార్. ఓకే, ఫస్ట్ మేనేజర్ ఐడిని తీసుకుని కిందన రాయండి. అది కాపీ పేస్ట్ చేయండి, కిందనే చెప్తాను. క్వైరీ సార్ కిందన కాపీ పేస్ట్ చేయండి, అదే లైన్లో ఆ కిందనే. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ సెలెక్ట్ మేనేజర్ ఐడి ఫ్రమ్ మేనేజర్ రన్ అయ్యి ఆ లైన్ తీసి అక్కడ 2 వాల్యూలు రాయండి. మేనేజర్ ఐడి డిలీట్ చేసేయండి. మేనేజర్ ఐడి ఫ్రమ్ మేనేజర్ అది తీసేసి 2 వాల్యూలు రాయండి. మేనేజర్లు ఎవరెవరు బ్రాకెట్లో ఎవరెవరు మేనేజర్స్ 2 వాల్యూస్ రాయండి. బ్రాకెట్ ఐడి సార్. ఐడీలే కదా మరి, మేనేజర్ ఐడి కదా నువ్వు సెలెక్ట్ చేస్తావు. మేనేజర్ టేబుల్ నుండి ఏమొస్తాయి, ఎవరో 2 మేనేజర్లు అనుకొని, ఫర్ ఎగ్జాంపుల్ సింధు మహేష్ అన్నాను కదా, 1126 1129 రాయండి. లేదు సార్, నేను ఇచ్చింది ప్రసాద్ రవికుమార్ సార్. ఓకే, కొన్ని ప్రసాద్ రవికుమార్ అంటే వీళ్ళ ఎంప్లాయీ 1121 సార్. 1121 రాయండి. 1121. ఇప్పుడు చూడు. ఓకే, అంటే సెకండ్ స్టెప్ లో ఈ క్వెరీ ఇలా మారుతుంది సబ్ క్వెరీ రన్ అయిన తర్వాత, అవునా కాదా? ఇప్పుడు మీరు వీటిని ఎంప్లాయీ టేబుల్లో ఉన్నాయో లేవో చేస్తుంది అన్నారు. అలా కాదు, ఎంప్లాయీ టేబుల్లో రికార్డ్ తీసుకొని
ప్రతి రికార్డ్ తీసుకుని అందులో ఎంప్లాయీ ఐడి ఇందులో ఉండకుండా చూసుకుంటది, ఉంటే డిస్కార్డ్ చేస్తుంది, లేకుంటే బయటకు వస్తుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఉంది అనుకో, 1 ఇన్ 1121, 1123 లేదు, ఓకే అంటే అది నాన్ మేనేజర్, నీకు రిజల్ట్ సెట్ లో వస్తుంది. 2 ఉంది అనుకో, 2 నాట్ ఇన్, 1121, 1123 నాట్ ఇన్ కాబట్టి నాన్ మేనేజర్ అంటే ఓకే సార్. ఎంప్లాయీ. అంటే ప్రతి ఎంప్లాయీ ఐడి తీసుకొని దీన్ని ఈ వాల్యూస్ తో కంపేర్ చేస్తారు సార్. అది నాట్ ఇన్ అంటే అలా ఈ సబ్ క్వెరీస్ అలా పనిచేస్తాయి. ఫస్ట్ సబ్ క్వెరీ రన్ అయ్యి, ఓకే, తర్వాత ప్రతి రికార్డ్ ఆఫ్ ఎంప్లాయీని సబ్ క్వెరీ వాల్యూతో కంపేర్. నువ్వు ఇటు నుండి రివర్స్ లో చెప్పావు, అవునా కదా? ఎస్ సార్, ఎస్ సార్. అలా చెప్పకూడదు. ఓకే సార్. ఏమర్థం చెప్పు మళ్ళీ. అదే సార్, ప్రతి ఎంప్లాయీ ఐడిని తీసుకుని ఒక్కొక్క ఐడిని తీసుకుని ఈ వాల్యూలో ఉన్నదో లేదో చెక్ చేస్తారు సార్. ఇంగ్లీష్ లో చెప్పు బాస్, రేపు ఇలాగే చెప్తావు నువ్వు ఇంటర్వ్యూలో. సార్ చెప్పు. every employee ID get the every employee ID in individual to match that these values. Whether it matches, they don't take that record. నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? ఓకే సార్. ఆమె చెప్పడం. ఓకే సార్. So I mean, for example, if you ask, okay, can you write a query to find the employees who are not managers, then you will write this query. Then you will say that first subquery will be executed. Then for every record of outer query, okay, for every record of outer query, it will check whether this value is matching in the result of this outer inner query. And if it not matching, it will, because we are used not in, so if it's not matching, that will there in our result set. If it's okay, if it's not in, then it will be in our result set. If it is matching means it will not, then అది discarded, it will be discarded. Then he will ask you, for example, okay, so for example it took one record from EMP, let us say 111, then 11 not in this 1121, 1123, so it will be there in our result set. For example, next record 1121, let's say, because 1121 is there in the subquery, and because our requirement is it should not be there, so it will be discarded. ఓకే సార్. ఏమర్థం? 1121 వస్తే అది కన్సిడర్ చేస్తుందా, డిస్కార్డ్ చేస్తుందా? డిస్కార్డ్ చేస్తారు సార్. ఎందుకు? ద వాల్యూ ఇన్ ఇన్నర్ క్వైరీ సార్. బికాస్ హీఈస్ మేనేజర్, అందుకే అందులో ఇన్నర్ క్వెరీలో ఉంది, కాబట్టి మనకు మేనేజర్ రికార్డ్ అవసరం లేదు కదా. సార్ అది అలా పనిచేస్తాయి. ఓకే, నెక్స్ట్ write a query to get all the employees who are not managers using join. ఇది కూడా అంటే నేను దానికి మేనేజర్ టేబుల్ కి ఎంప్లాయీ టేబుల్ కి జాయిన్ చేసి రాయాలి సార్. ఇది కూడా నేను మేనేజర్ ఐడి డిఫరెంట్ తీసుకోవడం నేను కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఇది కూడా అదే సో ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు సేమ్ అక్కడ ఇన్నర్ జాయిన్ డిపార్ట్మెంట్ అని పెట్టారు కదా, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ 1 అని పెట్టారేటే. అంటే సార్ నేను ఎంప్లాయీ 1 డిపార్ట్మెంట్ 1 అని తీసుకున్నాను సార్. టేబుల్ అంటే ప్రీవియస్ గా నేను క్రియేట్ చేశాను సార్. ఓకే, కరెక్టే, అలాగే పెట్టారు, బట్ అక్కడ ఆన్ అని పెట్టారా? ఆన్ అని పెట్టి E.emp1 అని పెట్టారు ఏంటి? E.emp1, D.ep1 అని పెట్టారు. అంటే 2 టేబుల్స్ ని మ్యాచ్ చేసి తీసుకోవాలన్నట్టుగా చేస్తాను సార్ నేను. అంటే ఈక్వి జాయిన్ లో అక్కడ టేబుల్ నేమ్స్ వాడరు, అక్కడ కాలమ్స్ వాడాలి. ఓకే సార్. అక్కడ EMP1 అనేది టేబుల్ నేమ్ కదా నీది. ఎస్ సార్. మరి అక్కడ ఎప్పుడు జాయిన్స్ లో టేబుల్స్ వాడరు, కాలమ్స్ వాడతారు. బట్ ఎనీవే ఇక్కడ మన డిపార్ట్మెంట్ టేబుల్ ను వాడవలసిన పనే లేదు. ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ ఎందుకు వాడారు? మనం ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ మేనేజర్స్ గురించి మాట్లాడుతున్నాం. డిపార్ట్మెంట్ టేబుల్ పిక్చర్ లోకి ఎక్కడ వచ్చింది? అంటే సార్ నేను డిపార్ట్మెంట్ టేబుల్ అంటే బయట వేరుగా క్రియేట్ చేసుకున్నాను సార్. అంటే ఇందులో SQL
కమాండ్ క్వరీలో నేను డిఫరెంట్గా చేసాను సార్. అంటే ఎంప్లాయీ టేబుల్ని డిపార్ట్మెంట్ టేబుల్ని సార్. దాంట్లో నేను కరెక్టే. ఎంప్లాయీ జాబ్ నేమ్ కూడా ఇచ్చాను సార్. ఓకే, ఏది దాంట్లో డిపార్ట్మెంట్ టేబుల్లోనా? సార్ నేను ఎందుకు ఇచ్చాను పైన 2 టేబుల్స్? అదే సార్, నేను ఎంప్లాయీ ఐడిని మేనేజర్ ఐడి కన్ఫ్యూజ్ అయ్యి క్రియేట్ చేయడం. ఓకే, సో పైన ఇచ్చిన డీడీఎల్ ప్రకారం రాయండి. పైన ఇచ్చాను కదా, దాని ప్రకారం రాస్తే రాయగలరు కదా. ఏం లేదు, ఎంప్లాయీ డాట్ ఓకే ఐడి నా ఎంప్లాయీ డాట్ ఈఎంపీ ఐడి నాట్ ఈక్వల్స్ టు మేనేజర్ డాట్ ఈఎంపీ ఐడి, మేనేజర్ డాట్ మేనేజర్ ఐడి పెడితే ఆ రెండు మ్యాచ్ అవ్వవు. మ్యాచ్ అవ్వని అన్నీ వస్తాయి. ఓకే సార్. రాయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ or select star from EMP or employee. అక్కడ ఈ డాట్ స్టార్ అని పెట్టండి. ఈ డాట్ స్టార్ అంటే ఎంప్లాయీ రికార్డ్స్ కావాలని పెట్టి EMP1 కి ఎలియాస్ ఇవ్వండి. EMP1 కి ఏ అని ఎలియాస్ ఇవ్వండి. ఓకే, తర్వాత కామా మేనేజర్స్ యాజ్ అని రాయాల్సిన పని లేదు, స్పేస్ ఇచ్చి రాస్తే సరిపోతుంది. ఓకే, పర్లేదులే. ఫ్రమ్ ఓకే అయిపోయింది కదా. వేర్ ఈ డాట్ ఈఎంపీ ఐడి నాట్ ఈక్వల్స్ టు ఎం డాట్ మేనేజర్ ఐడి. ఈ డాట్ ఈఎంపీ ఐడి నాట్ ఈక్వల్స్ టు ఎం డాట్ మేనేజర్ ఐడి అంటే ఎంప్లాయీ ఐడి మేనేజర్ ఐడికి మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళందరూ ఎంప్లాయీస్ కదా, మేనేజర్స్ అవ్వరు కదా. ఇది నువ్వు 2 టేబుల్ ఇందాక చెప్పాను కదా కాన్సెప్ట్, ఎంప్లాయీ టేబుల్లో ఉండాలి మేనేజర్ రికార్డ్స్ అనేవి. ఇది క్వెరీ రన్ చేసి రేపు నాకు చూపించాలి మీరు. ఓకే సార్. నాన్ మేనేజర్ రికార్డ్స్ వస్తున్నాయా, మేనేజర్ రికార్డ్స్ వస్తున్నాయా అనేది. ఓకే సార్. అర్థమైందా? రేపు అడుగుతాను నేను. ఓకే సార్. నెక్స్ట్ రైట్ క్వెరీ యూజింగ్ సబ్ క్వెరీ అంటే పైన రాశాను కదా సబ్ క్వెరీ. Q8 చూడు, Q8 రైట్ క్వెరీ టు గో టు ఆల్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ మేనేజర్స్ యూజింగ్ సబ్ క్వెరీ అంటే పైన రాశాను కదా. అర్థమైంది కదా ఇది. సో ఆ విధంగా మిగిలినవన్నీ కంప్లీట్ చేయండి. ఓకేనా? ఏది కిందకి రండి, ఎన్ని ఉన్నాయి అన్ని కంప్లీట్ చేయాలి మీరు గూగుల్ చేసి. అర్థమైందా? సో మొత్తం అన్ని కంప్లీట్ చేసి మళ్ళీ మీకు సెపరేట్ గా లేదంటే ఆయనతో పాటు మిమ్మల్ని అడుగుతాను. చూపించండి అన్ని ఎన్ని క్వెరీస్ ఉన్నాయో. కిందకి రండి. అంటే ఇందులో కంప్లీట్ గా ఎంటర్ చేయలేదు సార్. ఓకే, నో ప్రాబ్లం. నేను ఇచ్చాను కదా లిస్ట్, అవన్నీ మీరు కవర్ చేసి రెడీగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ టైం మనకి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ అడగడం ఏంటి, మీకు కాన్సెప్ట్ చెప్పాను కదా, దాని ప్రకారం రాసుకెళ్ళిపోండి. సబ్ క్వెరీ ఎలా రాయాలో చెప్పాను కదా, కొరిలేటెడ్ సబ్ క్వెరీ నేను చెప్తానులేండి మీకు. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ జాయిన్స్ సబ్ క్వెరీ రాయడం వస్తే అప్పుడు అడుగుతాడు, ఓకే కెన్ యూ రైట్ ఇట్ ఇన్ కొరిలేటెడ్ సబ్ క్వెరీ అంటే ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. ఆల్రెడీ 2 రాశారంటే 3వది కూడా వచ్చా అనేది. ఓకేనా? సో కొరిలేటెడ్ సబ్ క్వెరీ అది నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇవన్నీ కంప్లీట్ చేయండి, ఏదో క్లాస్లో మళ్ళీ రివ్యూ చేద్దాం. ఓకేనా? ఓకేనైతే ఓకే. మరి ఎనీ క్వశ్చన్స్? మీరు ఎస్కేల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ఈజీగా సెలెక్ట్ అవుతారు. అర్థమైందా? ఎస్కేల్ లేకపోతే అస్సలు ఇమ్మీడియట్ గా నో ఛాన్స్ అనమాట. ఓకేనా? డాక్యుమెంట్ మీకు నిద్రలో అడిగినా వచ్చేయాలి, అలా ఉండాలి ఆ క్వశ్చన్లు అన్ని. గూగుల్ చేసి రాయండి, మళ్ళీ రివ్యూ చేద్దాం. ఏమైనా తప్పులు ఉంటే చెప్తాను. ఓకే సార్. ఓకే మరి సార్ ఇవాళ ఫైల్స్ కంప్లైంట్ కి ఆపరేషన్ చేయించుకుంటున్నాం సార్ ఇవాళ.
ఓకే. మళ్ళీ అయితే ఎన్ని రోజులు? అదే ఎన్ని రోజులు? అంటే నో ప్రాబ్లం సార్. అంటే కూర్చోండి రేపు, అంటే ఇవాళ చేస్తా సార్. ఒకవేళ రేపు కూర్చోవడానికి ఎబిలిటీగా ఉంటే నేను విల్ కనెక్ట్ సార్. నో ప్రాబ్లం సార్. అదేలే, అవదంటే మెసేజ్ పెట్టి చాలు. ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అదే మ్యాక్సిమం అవ్వకపోవచ్చు. ఓకేనా? Yes, ఎందుకంటే నాకు తెలిసి 2-3 డేస్ ఏదో చెప్తారు కదా డాక్టర్లు, sir. కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి ఏదో అని. Yes, sir. Yes, sir. బట్ అవన్నీ ఆపరేషన్ అయిపోగానే చెప్పు, కావాలంటే రేపు రెస్ట్ తీసుకుందాం. బట్ గ్రూప్ లో మెసేజ్ పెట్టి ఆయనకు కూడా తెలుస్తుంది. Okay, sir. Okay, sir. ఓకేనా? దానికి నేను Thank you. కూడా ఓకే అంటాను. Okay, sir. Okay, sir. Thank you, sir. Yesterday for leave. లీవ్ దానికే ఉంది, కానీ మరి అవసరం అనేది హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. అందుకే గ్రూప్ లో మెసేజ్ పెడితే ఆయనకి కూడా చెప్తాను. ఓకే, విల్ మీట్ టుమారో అలాగా. Yes, yes, yes. ఓకే. ఏమైంది నిన్ను? అంటే మా మదర్కి బ్రెస్ట్ లో కంతి వచ్చింది సార్. ఓకే, ఓకే. అది అంటే మేబీ నార్మల్ లేదా నాకు క్యాన్సర్ సంబంధించిందా అని చెప్పి ఏలూరు తీసుకెళ్ళి ఆంధ్ర హాస్పిటల్లో చెక్ చేయించాను సార్. అయితే అది నార్మల్ అని తెలిసింది సార్. క్యాన్సర్ సంబంధించిందని ఏం కాదని చెప్పారు సార్. కాకపోతే ఓకే, 1 వీక్ మెడిసిన్ రాసి ఇచ్చారు సార్. 1 వీక్ లో మళ్ళీ సర్జరీ చేసి రిమూవ్ చేసేస్తాం అని చెప్పారు సార్. ఓకే, ఓకే. ఓకే బ్రదర్. ఓకే, షూర్. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్.